అలాగే నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్లో ఓటింగ్ తాలూకు పర్సంటేజ్ చూసిన తర్వాత చాలా మందికి మైండ్ పోయింది యాక్చువల్లీ. సో ఫేజ్ 1 ఎలక్షన్స్ జరిగాయి. సో ఫేజ్ 2 ఎలక్షన్స్ మళ్ళీ మనకి తర్వాత అయితే జరుగుతాయి. సో అవి ఇంకా జరగడానికి టైం అయితే ఉంది కానీ బట్ ఆ ఎలక్షన్ తాలూకా ఓటర్ టర్న్అవుట్ చూసి చాలామందికి ఓ మై గాడ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ అయితే కనబడ్డాయి. అక్కడ మోర్ దెన్ 90% ఓటింగ్ అయితే పడింది అనమాట అక్కడ. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. కాకపోతే దాని మీద డిబేట్స్ అయితే ఉన్నాయి. అంటే పీపుల్ గవర్నమెంట్ చేంజ్ కోసం, రెజైమ్ చేంజ్ కోసం వచ్చి ఓట్లు వేశారు అనే పాయింట్ ఉంది. జనరల్గా ఇలాగ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది పడినప్పుడు రెజైమ్ చేంజ్ అనేది జరుగుతుంది. అందుకోసమే పీపుల్ కూడా వచ్చి ఓట్లు వేస్తారు. అది ఒక 5% ఎక్కువ పడినా కూడా అది విధ్వంసమే. అది ఎందుకంటే చాలా పెద్ద నెంబర్ 5% ఆఫ్ ఓట్స్ అంటే. సో అలాగే చాలాసార్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి భారతదేశ చరిత్రలో. సో రెజైమ్ చేంజ్ కోసం ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెజైమ్ చేంజ్ కోసమే జరిగిందా లేదంటే ఓటర్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది కదా సర్ వల్ల. సో చాలా ఓట్లు తీస్తారు కదా, చాలామంది ఓట్లు పోయాయి సర్లో. ఎందుకంటే మరి ఆబ్వియస్లీ అక్కడ చాలా ఇల్లీగల్ ఓటింగ్ అయితే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్ అవన్నీ కూడా డిలీట్ చేసింది. సో అంతమంది ఓట్లు పోయాయి కదా, అందులో మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ ఓటు వెయ్యని వాళ్ళే కనుక ఉన్నట్టయితే, వాళ్ళు ఇంతకుముందు కూడా వేయలేదు అన్నట్టయితే, ఇప్పుడు వాళ్ళది పోయింది కాబట్టి, ఆ లిస్టులోంచి వాళ్ళది పోయింది కాబట్టి, ఇంతకుముందు వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నారు కానీ వాళ్ళు ఓటు వేయలేదు. ఇప్పుడు వాళ్ళ పేరు అసలు ఓటర్ లిస్టులోనే లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఓటు వేసే వాళ్ళ పర్సంటేజ్ అనేది పెరిగింది. అంతే తప్పిస్తే జనరల్గా పీపుల్ ఏమి వచ్చి ఓటు ఏమి వేయలేదు, ఓటు వేయని వాళ్ళు ఎప్పుడు కూడా అన్నట్టయితే లేదు అనేది కొంతమంది ఒపీనియన్. సో ఇలాగా మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సర్రో లేదంటే ఏమో రెజైమ్ చేంజ్ కోసమో ఏదో ఒకటి మొత్తానికి ఓటింగ్ పర్సంటేజ్ అయితే బాగా పెరిగింది. 92% దగ్గర అంటే మామూలు నెంబర్లు అయితే కాదు. సో ఇప్పుడు బేసిక్గా చాలామందికి వస్తున్న ఒక పాయింట్ ఏంటంటే బ్రెయిన్లోకి, ఇవన్నీ చూస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచేలాగా ఉంది, వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయేలాగా ఉంది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ వస్తుందేమో అని ఒక పాయింట్ అయితే ఉంది. సో ఏమో వస్తే మంచిదే, ఒకవేళ వస్తే ఏంటి అనేది ఈ వీడియో టాపిక్ యాక్చువల్లీ. ఒకవేళ వెస్ట్ బెంగాల్లోకి కనుక బీజేపీ వచ్చినట్టయితే ఏంటి పరిస్థితి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్కి వస్తే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. సో దీన్నైతే అప్లై చేస్తారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో చాలామంది ఈ రోహింగ్యాస్ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, చాలామంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే టూ మచ్ ఆఫ్ డామినెన్స్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉంటుందంటే శ్రీరామనవమి టైంలో ముస్లింల వీధుల్లోకి అసలు వెళ్ళొద్దు అంటారు. తర్వాత ఎవరైనా హిందువులు కనుక ముస్లిం కాలనీస్లో కనుక ఉంటున్నట్టయితే వాళ్ళు అసలు ఫెస్టివల్సే చేసుకోవద్దని చెప్తుంటుంది ఆవిడ. మీరు ఫెస్టివల్స్ చేసుకొని వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు అంటుంది ఆవిడ, మమతా బెనర్జీ. ఆవిడ ఏం మాడుతుంటుందో అప్పుడప్పుడు ఏం అర్థం కాదు, హంబ హుంబ డుంబ డుంబ అనుకొని. సో జనరల్గా చెప్తున్నా, ఆవిడ చాలా అంటే చాలా క్వైట్ ఆపోజిట్ హిందూస్ ఉంటుంది, చాలా వ్యతిరేకంగా ఉంటుంది. ముస్లింలకు సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడకి ఐడియా ఉంది కాబట్టి. సో అంటే హిందూస్ కూడా సపోర్ట్ చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు అనే టాక్ కూడా ఉంది. మరి ఇంకా చూడాలి. సో ఇప్పుడు బీజేపీ కనుక వచ్చినట్టయితే యూనిఫామ్ సివిల్ కోడ్ని అక్కడ అప్లై చేయబోతున్నారు చాలా ఫాస్ట్గా. మొదటి 6 నెలల్లోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కూడా. ఇఫ్ ఇన్ కేస్ అలా కనుక చేసినట్టయితే దట్ విల్ బి ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అన్నీ మారుతాయి అక్కడ. తర్వాత సిఏఏ అండ్ బార్డర్ సెక్యూరిటీ. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో దీన్ని కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఫేక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసిపోతారు, దొరికిపోతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశానికి పంపబడతారు. సో భారతదేశానికి కొంత బడ్డెన్ తగ్గుతుంది ఆ టైంలో ఈ సిఏఏ వల్ల. సో మంచిదే అసలు యాక్చువల్గా. అండ్ బార్డర్ సెక్యూరిటీ కూడా చాలా అంటే చాలా మెరుగుపరుస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ అది కూడా ఇంప్రూవ్ అవుతుంది నాకు తెలుసు. ఎందుకంటే స్మగ్లింగ్ కానీ, ఇల్లీగల్ మైగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫస్ట్ కొనడం వల్ల జరిగిపోతుంది అక్కడ. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వస్తేనే హ్యాపీ వాళ్ళకి. ఇంకా బంగ్లాదేశ్ నుంచి, బంగ్లాదేశ్ దాదా నీకు ఆధార్ కార్డు ఇస్తా, ఓటర్ ఐడి ఇస్తా, నాకు ఓటేసి అంటది. ఆ టైప్ అనమాట ఆవిడ. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందే, చూడాలి మరి. ఇంకా తర్వాత కరప్షన్ బేసిక్గా చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ కోల్కతా కోసం మీరు నమ్మరు, యాక్చువల్లీ సింగపూర్కి బేసిక్గా ఏ సిటీ ఇన్స్పిరేషన్ తెలుసా? కోల్కతా. సింగపూర్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కోల్కతాని చూసి ఇన్స్పైర్ అయ్యి మన దేశం కూడా కోల్కతాలో ఉండాలి అని అనుకున్నాడు. ఒకప్పుడు కోల్కతా ఆ రేంజ్లో ఉండేది. ఇప్పుడు ఏందయ్యా అంటే స్లమ్ములు, మురికివాడలు, బస్తీలు, ముస్లిం వాడలు, ఇవే మొత్తం.
అంతా కూడా కరప్ట్ అయిపోయింది, కంపు అయిపోయింది, స్క్రాప్ అయిపోయింది మొత్తం. అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎక్కువ వాడేసుకున్నారు తప్పిస్తే కలకత్తాని, వెస్ట్ బెంగాల్ని రాష్ట్ర అభివృద్ధి కోసమో, లేదంటే కలకత్తా లాంటి మహానగరం అభివృద్ధి కోసమో, లేదంటే ఓవరాల్గా ఎంటైర్ కంట్రీ అభివృద్ధిలో ఒక భాగం అవ్వడానికి అట్లేమీ పని చేయలేదు వాళ్ళు. సో చాలా వర్స్ట్ తయారైంది అక్కడ సిచ్యువేషన్. చెప్తున్నాను కదా, అప్పట్లో అంత గొప్పగా ఉండేది. సింగపూర్ వ్యవస్థాపకుడు వచ్చి కలకత్తాని ఇన్స్పైర్ అయ్యాడు. ఇప్పుడు కలకత్తాని సింగపూర్ని పక్కన పెట్టి చూస్తే ఓ మూలకు కూడా రాదు. ఇంకా కొద్ది గొప్ప హైదరాబాదు, ఈ ముంబై లాంటి సిటీలు కొంచెం పర్లేదు. ఇంకా ఎందుకు ఈ స్కై స్క్రేపర్స్ ఇవన్నీ కూడా ఉండడం, తర్వాత వాటి తాలూకా రెవెన్యూ కూడా చాలా ఎక్కువగా ఉండడం, తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అవన్నీ ఉంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోల్కతాలో ఏమీ లేవు చెప్పుకుంటే. తర్వాత ఇంక ఈ జాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది క్రియేట్ చేస్తాం, ఇండస్ట్రియల్ జోన్స్ పెడతాము, 7th పే కమిషన్ అది పెడతాం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఇంకా తర్వాత సోషల్ అండ్ హెల్త్ వెల్ఫేర్ పరంగా కూడా చూస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారనమాట. సంకల్ప పత్ర అని ఏదో పేరు పెట్టారు దానికి. సో దాంట్లో ఆయుష్మాన్ భారత్ అని చెప్పి 5 lakhs హెల్త్ కవరేజ్ ఇస్తారు ప్రతి ఫ్యామిలీకి. తర్వాత ఉమెన్ సేఫ్టీ కోసం మెయిన్గా కలకత్తాలో దుర్గా సురక్ష స్క్వాడ్ అని చెప్పి ఒక స్క్వాడ్ని నియమిస్తామని చెప్పారు. కలకత్తాలో ఇది చాలా అవసరం. ఎందుకంటే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. రాత్రులు బయటికి ఇవ్వడం వల్ల వెళ్ళమనడం అంటది, ఏదేదో చెప్తుంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అయ్యి మళ్ళీ ఏమో చేస్తూ ఉంటుంది ఆవిడ. అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా 33% రిజర్వేషన్ ఇస్తాము మహిళలకని కూడా చెప్పారు. తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు. అంటే టీఎంసీ వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఇస్తున్నారు, లక్ష్మీ బాందర్ అని చెప్పి. అట్లాగే వీళ్ళు కూడా కొన్ని స్కీమ్స్ అయితే పెట్టారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి 21,000 ఇవ్వడం, అట్లాగే అంటే కొన్ని బెనిఫిట్స్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు. సిండికేట్ కల్చర్ తీసేస్తామని చెప్పారు. తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగుంటాయి. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది బేసిక్గా చాలా చోట్ల ఉంటుంది. అంటే ఇప్పుడు స్టేట్లోని బీజేపీ, సెంటర్లోని బీజేపీ కదా. సో 2 చోట్ల ఒకటే గవర్నమెంట్ ఉంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని అప్రూవల్ అవ్వడానికి కానీ, లేదంటే దేనికైనా సరే చాలా ఈజీగా పనులు అవుతాయి. సో డెవలప్మెంట్గా అన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ కనుక గెలిచినట్టయితే నిజంగా ఈ పరంగా బాగా హెల్ప్ అవుతుంది వెస్ట్ బెంగాల్కి అయితే. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు కానీ, చాలా థింగ్స్ కానీ అక్కడ ఆగిపోవడానికి మేజర్ రీజన్ ఎవరంటే మమతా బెనర్జీ. ఆవిడ ఏంటంటే ఇంకా ఆవిడకి నచ్చదు వీళ్ళు ఏదైనా చేస్తే. సెంట్రల్ గవర్నమెంట్కి అందుకే మోస్ట్లీ ఏవో కట్టుపూరలు వేస్తుంటుంది ఆవిడ. సో రెండు బీజేపీ కనుకుంటే మోస్ట్లీ డెవలప్మెంట్ అనేది బాగా ముందుకు అవుతుంది. అండ్ కల్చరల్ ఐడెంటిటీ, సో బేసిక్గా కల్చరల్ ఐడెంటిటీని బాగా ఇంప్రూవైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ బీజేపీ కనుక గెలిచినట్టయితే మేబీ కొంచెం బెటర్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఎందుకంటే ఎవరైతే ఆ రోహింగ్యాస్ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తరిమి అక్కడ నుంచి పంపేస్తారు. సర్వల్లో ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు యాక్చువల్గా బంగ్లాదేశ్కి. సో ఇప్పుడు బీజేపీ కనుక వచ్చిందంటే ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో గత 10 ఏళ్లుగా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తరిమి కొట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వేరే బంగ్లాదేశ్కి పంపించేసి, లేదంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలుసుకొని అక్కడికి పంపించేసి వెస్ట్ బెంగాల్ని, కలకత్తాని కొంచెం సేఫ్గా మారుస్తారు అని అయితే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో బీజేపీ కనుక గెలిస్తే వెస్ట్ బెంగాల్లో ఇదైతే జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్ ఈజ్ లైక్ వెరీ వెరీ డేంజర్ ఫర్ ఇండియా, చాలా పెద్ద డేంజర్ ఇండియాకి. సో ఏదో ఒక రోజు ఇలాగే కనుక కంటిన్యూ అయితే, అంటే మమతా బెనర్జీ కనుక ఇలాగే కంటిన్యూ అవుతూ వచ్చినట్టయితే మటుకు మనకి చాలా ఇబ్బంది, భారతదేశం మొత్తానికి ఇబ్బంది. సో ఆవిడ వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా మంచి ఆప్షనే. చూద్దాం మరి ఇంకేంటి మరి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీ అభిప్రాయం ఏంటి? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ వస్తే బెటర్ అనుకుంటున్నారా, బీజేపీ వస్తే బెటర్ అనుకుంటున్నారా? నాకు తెలిసి మోస్ట్లీ 90% పీపుల్ బీజేపీ వస్తేనే బెటర్ అనుకుంటారు వెస్ట్ బెంగాల్లో. చూద్దాం మరి ఇంకా. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.